హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లలకైనా, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకైనా సింపుల్‌గా చేసుకునే జోలఫ్ రైస్ రెసిపీ. ఈ జోలఫ్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది టమాటా రైస్ లాగానే ఉంటది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఇలా డిఫరెంట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతది. ఇప్పుడు ఈ జోలఫ్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ జోలఫ్ రైస్ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, మనకి రెడ్ కలర్ క్యాప్సికమ్ ఉంటుంది కదా, వాటిని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 లేదంటే 3 టమాటా ముక్కలను ఇలా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చివి కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం పచ్చివాసన వస్తుందని నేనైతే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని వీటిని మంచిగా మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 2 లేదా 3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అయితే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇవి మనకి చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి స్పూన్తో కనుక మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకి అర్థమైపోతుంది ఉడికిందా లేదా అని. క్యాప్సికమ్ అయితే మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్నైతే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా ప్యూరీ లాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని అయితే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 3 బగారా ఆకులు, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు. మీరు కావాలంటే ఇందులో మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకు మసాలా తినరు కాబట్టి నేనైతే వేయటం లేదు. మీరు కావాలంటే లవంగాలు, అలాగే యాలకులు కూడా వేసుకోవచ్చు, చెక్క. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేసుకుంటే మనకి ఈ జోలఫ్ రైస్ అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం పేస్టు, ఆ తర్వాత కొంచెం పసుపు అనేది మీ ఆప్షనల్. నేనైతే టేస్ట్ కోసం వేస్తున్నాను. కొంచెం అలా చిటికెడైతే వేసుకొని ఇప్పుడు ఇలా ఒకసారి పచ్చివాసన పోయిన దాకా అల్లాన్ని ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం నేను టమాటా ప్యూరీ వేసుకుంటున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల టమాటా ప్యూరీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం ఇందులోనే వేసుకోవాలి. ఇలా మసాలా కూడా ఒక 2 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి మనం ఈ మసాలా పేస్ట్ను ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. ఒక 2 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది చెక్ చేసి వేసుకోండి, ఎందుకంటే మసాలాలో యాడ్ చేశాను కాబట్టి కొంచెం తక్కువ అనిపించి వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర పౌడర్, ఆ తర్వాత ధనియా పౌడర్, కొంచెం మెంతి పౌడర్, ఇందులోనే చిటికెడంతా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 3 కప్పుల రైస్ తీసుకుంటున్నాను. 3 కప్పుల రైస్ని నేను ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఆ రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకొని రైస్ని కూడా ఒక 1 మినిట్ ఈ మసాలా పేస్ట్ పట్టేదాకా ఇలా ఒక 1 మినిట్ అయితే మనం ఇందులో ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత 3 కప్పుల రైస్కి నేను 6 కప్పుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా 6 కప్పుల వాటర్ వేసుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా రైస్ వాటర్ కలిసేలాగా మసాలా పేస్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి మనం రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ అంతా మనకి కిందికి పోయి రైస్ అయితే పైకి తేలుతుంది కాబట్టి ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ మొత్తం మనకి దగ్గర పడి ఉంటుంది చూడండి. ఇలా వాటర్ మొత్తం రైస్ అబ్జర్వ్ చేసుకునేదాకా ఉడికించుకొని ఇప్పుడు ఇలా ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని ఇలా రైస్ మొత్తం ఇలా సమానంగా అనుకొని ఆ తర్వాత మూత పెట్టి దీన్ని సిమ్లో పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం రైస్ ఎలా ఉడికిస్తామో అలానే అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, మనకి రైస్ అయితే చక్కగా పొడి పొడిగా పుల్లలుగా చక్కగా రెడీ అయిపోయింది.
చూపిస్తాను చూడండి ఎంత పొడి పొడిగా రెడీ అయిపోయిందో. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లేదంటే పిల్లలకైనా లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూడండి రైస్ ఉడికిపోయింది, ఒక మెతుకు పట్టుకొని చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్నైతే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని బుక్కకి ఇలా ఆనియన్ ముక్కలు పెట్టుకొని తింటే ఆహా అద్దిరిపోయింది నిజంగా. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా జోలోఫ్ రైస్ని మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏదైనా ఇంట్లో పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా జోలోఫ్ రైస్ చేసుకొని ఇందులో లెగ్ పీస్ ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.